టీమిండియా బ్యాటర్ ఆంధ్ర జట్టు మాజీ కెప్టెన్ హనుమ విహారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఉన్న రాజకీయ నాయకుడి కొడుకుపై అరిచాను అనే కారణంతో తనని సారథ్య బాధ్యతల నుంచి తప్పించారని ఆరోపించాడు. అంతేకాక ఇక జీవితంలో మళ్లీ ఆంధ్ర జట్టు తరపున ఆడబోను అని పేర్కొన్నాడు. రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ఇవాళ మధ్యప్రదేశ్ చేతిలో ఆంధ్ర జట్టు ఓటమి అనంతరం హనుమ విహారీ ఇన్స్టాగ్రామ్ లో ఈ వ్యాఖ్యలు చేశాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్లో ఆంధ్ర కెప్టెన్ గా విహారీ బరిలోకి దిగాడు. కానీ బెంగాల్ తో మ్యాచ్ అనంతరం తన కెప్టెన్సీ బాధ్యతలు వదులుకున్నాడు. బ్యాటర్ గా జట్టులో కొనసాగాడు. అయితే రాజకీయ నాయకుడి ఒత్తిడి కారణంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ తనపై వేటు వేసిందని విహారీ తాజాగా ఆరోపణలు చేశాడు. బెంగాల్ తో జరిగిన తొలి మ్యాచ్ లో కెప్టెన్ గా ఉన్నాను. ఆ మ్యాచ్ లో నేను 17వ ఆటగాడిపై అరిచాను. అతడు రాజకీయ నాయకుడైన తన తండ్రికి ఫిర్యాదు చేశాడు. ఆ ప్లేయర్ తండ్రి నాపై వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ ని కోరాడు. దాంతో గతేడాది ఫైనల్ కి చేరిన బెంగాల్ పై 410 పరుగుల ఛేదన చేసినప్పటికీ నన్ను కెప్టెన్సీకి రాజీనామా చేయాలని అడిగారు. ఆ సదరు ప్లేయర్ ని వ్యక్తిగతంగా నేను ఏమీ అనలేదు. కానీ అసోసియేషన్ అతడికి ప్రాధాన్యతనిచ్చింది. గతేడాదిలో గాయంతో కూడా ఎడమ చేత్తో బ్యాటింగ్ చేసిన వ్యక్తి కంటే, గత 7 ఏళ్లలో 5 సార్లు ఆంధ్రాని గెలిపించిన వ్యక్తి కంటే, భారత్ తరపున 16 టెస్ట్ మ్యాచెస్ ఆడిన ఆటగాడి కంటే ఆ సదరు ప్లేయర్ వైపే అసోసియేషన్ మొగ్గు చూపింది. ఈ విషయం నాకెంతో ఇబ్బందిగా అనిపించింది. కానీ ఆటపై జట్టుపై ఉన్న ప్రేమతో ఈ సీజన్ ని కొనసాగించాను. విచారకర విషయం ఏంటంటే అసోసియేషన్ చెప్పినట్టుగానే ఆటగాళ్లు నడుచుకోవాలని, వాళ్ల వల్లే మేము ఉన్నామని భావిస్తున్నారు. అందుకే ఆత్మగౌరవం కోల్పోయిన ఆంధ్ర జట్టుకి ఇంకెప్పుడు ఆడకూడదని నిర్ణయించుకున్నాను. ఐ లవ్ ది టీమ్. ప్రతి సీజన్ లో ఎదుగుతున్న ఆ జట్టు అంటే నాకెంతో ప్రేమ. కానీ జట్టు ఎదగాలని అసోసియేషన్ కోరుకోవట్లేదని హనుమ విహారీ పేర్కొన్నాడు. గత ఏడాది మధ్యప్రదేశ్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో గాయపడి కూడా విహారీ బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. తన కుడి చేతి వాటంతో బ్యాటింగ్ చేయడానికి వీలు లేకపోవడంతో లెఫ్ట్ హ్యాండర్ గా మారి జట్టు కోసం పోరాడాడు. అయితే 2023, 2024 రంజీ సీజన్ ప్రారంభానికి ముందు హనుమ విహారీ మధ్యప్రదేశ్ జట్టుకు వెళ్లాలి అని నిర్ణయించుకున్నాడు. కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దానికి నిరాకరించింది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. దీంతో ఈ సీజన్ లో ఆంధ్ర జట్టు తరపున విహారీ కొనసాగాడు. కాగా ఇవాళ మధ్యప్రదేశ్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో చేసింగ్ లో విహారీనే టాప్ స్కోరర్. 170 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ఆంధ్ర జట్టు 164 పరుగులకే కుప్పకూలింది. హనుమ విహారీ 136 బంతుల్లో 55 పరుగులు చేశాడు.